హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి చిన్న టాపిక్ అండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో POA 1992 ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 అనే టాపిక్ అయితే ఉంది కదా. సో ఆ టాపిక్ గురించి అయితే ఇవాళ మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి నుండి మన ప్లానింగ్లో చిన్న చేంజ్ ఓవర్ అనేది ఉంటుందండి. అదేంటంటే నెక్స్ట్ మీరే చూస్తారు కదా. పెద్ద భారీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం మీకు ప్రాక్టీస్ బిట్స్ లాగా అలాంటి టైప్స్లో అయితే నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా చూడండి, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. జాతీయ విద్యా విధానం 1986 ఇంకా విస్తరించవలసిన అవసరం ఉన్నదని మనకు ప్రభుత్వం అనేది భావించింది. జాతీయ విద్యా విధానము 1986 ఇంకా విస్తరించవలసిన అవసరం ఎంతైనా ఉందనేసి ప్రభుత్వము భావించింది. దీనికోసం ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆరుగురు మనకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, అలాగే 8 మంది విద్యావేత్తలతో ఒక కమిటీ అనేది నియమించింది. ఇక్కడ చూడండి, మనకు 1986లో అక్కడ మనకు జాతీయ విద్యానం ఇంకా విస్తరించాలనేసి ప్రభుత్వం అయితే అనుకుంది కదా అండి. మనకు ఆనాటి ముఖ్యమంత్రి అయిన జనార్దన్ రెడ్డి అధ్యక్షతన విద్యాశాఖ మంత్రులు ఒక 6 మంది, అలాగే ఒక 8 మంది వచ్చేసి విద్యావేత్తలతో ఒక కమిటీ అనేది నియమించారు. ఈ కమిటీనే మనకు NPE 1986ను సమీక్షించి ఈ విధానము ఏ మేరకు అమలు అయినది, ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి మనకు చర్యలు చేపట్టాలో అనేది సూచించింది. చూడాలి, ఒక కమిటీ అయితే నిర్మించారు కదా. ఈ కమిటీ NPE 1986ను సమీక్షించి ఈ విధానం ఏ మేరకు అమలైంది, ఎంత సమర్థవంతంగా అమలు చేయడానికి ఇంకా ఏ చర్యలు చేపట్టాలనేది సూచించింది. ఫస్ట్ చూసుకుంటే ఇది మీరు గమనించారా, సైకాలజీలో కూడా ఉందండి. మనం లాస్ట్ టెట్లో అయితే రాసాం కదా. ఫస్ట్ డేను SGT వారికి అయితే ఈ బిట్ అయితే వచ్చింది, ECCEని విస్తరింపు అనేసి. ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, పూర్వ బాల్య సంరక్షణ విద్య. NPE 1986 ECCE గురించిన ఆశించిన లక్ష్యాలు నెరవేరాలంటే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలనేసి సూచించింది. ఈ NPE 1986 ECCE గురించి అంటే పూర్వ బాల్య సంరక్షణ విద్య గురించి ఆశించిన లక్ష్యాలు నెరవేరాలంటే స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం తీసుకోవాలనేసి సూచించింది. అందుకు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయవచ్చని సూచించింది. సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసి సార్వజనీన ఎలిమెంటరీ విద్య, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఈ యొక్క సార్వజనీన ఎలిమెంటరీ విద్య విజయవంతం కావాలంటే అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ను సమీక్షించాలని, ఒక వినూత్న పద్ధతులను అనుసరించాలనేసి సూచించింది. ఇక్కడ చూడాలి, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ విద్య ఉంటుంది కదా, ఆ విజయవంతం కావాలంటే అనియత విద్యను సమీక్షించాలనేసి, ఒక వినూత్న పద్ధతులను అనుకరించాలనేది సూచించింది. నెక్స్ట్ చూసుకుంటే మాధ్యమిక విద్య, సెకండరీ ఎడ్యుకేషన్. ఈ యొక్క మాధ్యమిక విద్య అవకాశాలను విస్తరించాలి. మాధ్యమిక విద్యా బోధన స్వయం ప్రతిపత్తిని విస్తరించాలి. విద్యార్థుల యొక్క సాంకేతిక నైపుణ్యాలను, డిజిటల్ నైపుణ్యాలను పెంచాలి. నవోదయ విద్యాలయాల స్థాపన గురించి అయితే ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఈ యొక్క నవోదయ విద్యాలయాలను అయితే స్థాపించాలి. వాటి గుణాత్మకతను పెంచాలి. ఇక్కడ చూడండి, నవోదయ విద్యాలయాల స్థాపన గురించి అయితే ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం నవోదయ విద్యాలయాలను స్థాపించాలి. వాటిని మనము గుణాత్మకతను అయితే పెంచాలి. నెక్స్ట్ మహిళా విద్య ఈ విధాన ప్రధాన అంశం. మహిళల న్యాయ పరిజ్ఞానాన్ని పెంచాలి. అలాగే మహిళల యొక్క సశక్తీకరణ, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి.
ప్రత్యేక మహిళా అధ్యయన కేంద్రాలను అయితే ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వయోజన విద్య సూక్ష్మ ప్రణాళిక అంటే ఏంటి? ఇక్కడ అనియత పద్ధతి ద్వారా వయోజన విద్యా అవకాశాలను మెరుగుపరచాలి. సుదూర గ్రామీణ ప్రాంతాలలోని వారికి, పట్టణ ప్రాంతాల వారికి దూర విద్య, ముక్త విద్య ద్వారా విద్యను అయితే అందించాలి. గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించడానికి ఒక సూక్ష్మ ప్రణాళికను తయారు చేయాలి. వయోజన మహిళా నిరక్షరాస్యులపై ప్రత్యేక దృష్టి సారించాలనేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. లాస్ట్ వన్ చూసుకుంటే అంగవైకల్యం గల విద్యార్థులకు విద్య అనేది ఉండాలి. దేశంలో 1.259 కోట్ల అంగవైకల్యం గల పిల్లలైతే ఉన్నారు. వీరి అవసరాలు తీర్చడం కోసం తరగతి గది ఏర్పాటుకు ఉపాధ్యాయులకు శిక్షణ అనేది ఇవ్వాలి. అంగవైకల్యం గల విద్యార్థులు విద్య చూసుకుంటే మనకు ఇంతమంది అంగవైకల్యం గల పిల్లలు ఉన్నారు కదా, కనీసం వారి యొక్క అవసరాలను తీర్చడానికి కోసము ఒక తరగతి గది అనేది ఏర్పాటు చేయాలి. అలాగే ఆ తరగతి గదిలో మనకు టీచింగ్ చేయాలంటే ఉపాధ్యాయులకు ట్రైనింగ్ అనేది ఇవ్వాలనేసి ఇక్కడ మనకు POA 1992 గురించి అయితే అండి. ఇవన్నీ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. చూసారు కదా అండి, టాపిక్ అయితే మనకు POA గురించి, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 గురించి అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా. 7 సబ్ టాపిక్స్ అంటే 7 మనకు పాయింట్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. సో నెక్స్ట్ వీడియోలో మనం అన్నీ కలిపేసి, రేపు న్యూ ఇయర్ కదా అండి, మీరు న్యూ ఇయర్ లేదు, ఫెస్టివల్స్ లేదు, ఏం లేదు, మనకు ఉండాల్సింది ఒక్కటే అండి. ఈ 31st అంటే మనకు 31 డేస్ జనవరిలో ప్లాన్ అయితే చేసుకున్నాం కదా. ఆ 31 డేస్లో మనము ఖచ్చితంగా కంటెంట్ మాత్రం కంప్లీట్ చేయాలి. అలాగే అడిషనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కంప్లీట్ చేయాలనేసి నేను అనుకున్నానండి. మీరు కూడా అలానే పక్కాగా ప్లాన్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అన్ని టాపిక్స్ కలిపి ప్రాక్టీస్ బిట్స్ అయితే రేపటి వీడియోలో అయితే నేర్చుకుందాము. సో దగ్గర మనకి ఎన్ని ఉన్నాయని 64 ఉన్నాయి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మన క్లాసెస్ కన్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.